నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు డిఏ 17 నుంచి 28% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ఈ ఏడాది జూలై నుంచి వర్తింపు ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు 4,607 కోట్లు దేశవ్యాప్తంగా 12,000కు పైగా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ వచ్చే ఏడాది ఆయిల్ ఫామ్ సాగును మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం రైతులకు 3 సంవత్సరాల వరకు సబ్సిడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కష్టపడాలన్న అమిత్ షా టీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీక్ష టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ఈటెలకు డిమాండ్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఎస్ఆర్ఎస్పీకి భారీగా చేరుతున్న వరద నీరు మూసీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం కేంద్ర మంత్రివర్గం తొలిసారిగా ప్రత్యక్షంగా సమావేశమైంది. కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సర కాలంలో మంత్రివర్గ సమావేశాలు వర్చువల్గా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో సహా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. ఏడాది విరామం తర్వాత ప్రత్యక్షంగా సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వోద్యోగులు పింఛన్దారులకు శుభవార్త అందించింది. గత ఏడాది జనవరి నుంచి పెండింగ్లో ఉన్న కరువు భత్యం డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు ప్రస్తుతం 17% ఉన్న డీఏను 28% పెంచేందుకు ఆమోదం తెలిపింది. జూలై 1 నుండి ఈ పెంపుదల వర్తిస్తుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 లక్షల మంది పింఛనర్లకు లబ్ధి చేకూరుతుంది. केंद्र सरकार के कर्मचारियों को डीए और पेंशनर्स को डियरनेस रिलीफ इसकी बहाली करने पर निर्णय किया गया है और इसकी दरें भी जो थी उसमें भी अगर आप कुल मिलाकर देखें तो अब डीए की दर जो पहले 17% थी उसमें 11% की और वृद्धि करके कुल मिलाकर 28% इसको किया गया है. यानी कि डीए की दर 17% से बढ़ाकर 28% हो जाएगी. इसको 1 जुलाई 2021 से लागू किया जाएगा. ఆయుష్ మిషన్ కార్యకలాపాలను 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 50, 30, 20 పడకలు గల ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. కొత్తగా 6 ఆయుష్ కళాశాలలు, 12 పీజీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 4,607 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12,000కు పైగా ఆయుష్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 12,000 आयुष हेल्थ वेलनेस सेंटर्स स्थापित किए जाएंगे, देश भर में किए जाएंगे और 6 आयुष कॉलेज खोले जाएंगे, 12 आयुष पोस्ट ग्रेजुएट इंस्टीट्यूट बनेंगे, 10 अंडर ग्रेजुएट इंस्टीट्यूट के इंफ्रास्ट्रक्चर को अपग्रेड किया जाएगा, 36 नए 50 बेड के और 30 बेड के और 10 बेड के आयुष अस्पतालों का निर्माण किया जाएगा और 101 जो हाल में चल रहे एग्जिस्टिंग 50 बेड हॉस्पिटल्स हैं उनके इंफ्रास्ट्रक्चर को भी, आधारभूत ढांचे को भी अपग्रेड करने का निर्णय किया गया है. 43 आयुष अस्पतालों को अपग्रेड किया जाएगा और साथ ही साथ 152 आयुष डिस्पेंसरीज को अपग्रेडेशन का निर्णय भी किया गया है. పశువుల సంరక్షణ కోసం త్వరలో అంబులెన్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 54,618 కోట్ల రూపాయలతో పశువుల ఆసుపత్రులలో వసతుల కల్పన, ఇతర మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. मोबाइल वेटनरी स्कीम्स यानी कि पहले तो इंसान के लिए ही एम्बुलेंस जाती थी, अब हमारे जो पशुपालक हैं उनके जानवरों की देखरेख के लिए भी, उपचार के लिए भी
एम्बुलेंस सर्विस को शुरू किया जाएगा। एक बड़ा कदम है उस दिशा में। और इसके अलावा जो तीसरा है वो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड, इसमें भी एनिमल हस्बेंड्री के लिए एक और कदम है जिसमें डेयरी इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड को रखा गया है। इसके माध्यम से वर्किंग कैपिटल पर इंटरेस्ट सबवेंशन भी दी जाएगी, जिससे और पशु रखने का उनको मौका मिलेगा। और इसके अलावा क्वालिटी ब्रीड्स मिले, पशुओं का टीकाकरण हो, लेकिन जो पशु रखते भी हैं उनको भी उसके लिए चिलिंग प्लांट्स हो, बल्क मिल्क कूलर हो, और प्रोसेसिंग के लिए जो इंफ्रास्ट्रक्चर बनाने की जरूरत पड़ती है उसमें भी बहुत मददगार साबित होगी। న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతులను కల్పించే వివిధ పథకాలను మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాల కింద 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,357 కోట్ల రూపాయలు ఉంటుంది. దేశీయ షిప్పింగ్ కంపెనీలకు లబ్ధి కలిగేలా వాణిజ్య నౌకలను సబ్సిడీ కల్పించే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. డెన్మార్క్లో ఆరోగ్య సేవలకు సంబంధించిన వసతుల కల్పనపై భారత్ డెన్మార్క్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఉక్కు ఉత్పత్తిలో సహకారానికి సంబంధించి రష్యాతో కుదిరిన అవగాహన ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం 26,000 రూపాయలు, ఆ తర్వాత 2 ఏళ్లు 5,000 చొప్పున పంట పెట్టుబడి కింద సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. కాగా రాష్ట్ర ఆహార శుద్ధి విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రెండవ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర అంశాలను ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. వ్యవసాయ విస్తీర్ణం పెరిగినందున ఈ ఏడాది తరహాలో వచ్చే సంవత్సరం కూడా ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతనంగా వ్యవసాయ సంబంధ పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉపసంఘంలో కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్ సహా 8 మంత్రులు సభ్యులుగా ఉంటారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరిధిలోని జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుబారుతున్నాయి. జోరు వానలకు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు జలాశయం, సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా జలకల సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం సుమారు 1,080 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టులోకి సుమారు 2,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి సామర్థ్యానికి చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు 13,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు 5 క్రస్ట్ గేట్లు 1 అడుగు మేర ఎత్తి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డ్యాం అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్న తెలిపారు. రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 6,000 క్యూసెక్లు వస్తుంది వాటరు. ఇప్పుడు మనం సుమారుగా ఒక 5 గేట్లు, ఇప్పటి వరకు 5 గేటు ఒక్కొక్కటి అడుగు చొప్పున లేపాము. దీనివల్ల 3,000 క్యూసెక్లు మనం రివర్లో క్రస్ట్ గేట్స్ ద్వారా వదిలేస్తున్నాము. ఇంకా ఇక్కడ
ఈ పైనుంచి వచ్చే డిశ్చార్జి ఈ వరద విషయం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించడం కోసం డే అండ్ నైట్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశాం. ఆ టీమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవర్లీ బేసిస్ మీద మనకి డిశ్చార్జ్ ఎంత వస్తుందనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకి ఆ పైనుంచి వచ్చే వరదని గమనిస్తూ మనం వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. వరద వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. మనకేంటంటే మనకి నార్మల్గా 641 జూలై నెలలో 641 అడుగులు మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ వస్తే వాటర్ని మనం కిందకు వదలాలి. కాబట్టి మనం వాటర్ని మెల్లిగా కిందకు వదిలేస్తూ 641 లెవెల్ మెయింటైన్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర నేతల బృందం ఢిల్లీలో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ సహా పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. వచ్చే నెల 9వ తేదీ నుండి బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు. 1583 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 744 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రధాని ప్రారంభిస్తారు. జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను, పర్యాటకం అభివృద్దిలో భాగంగా గంగా నదిపై ఫెర్రీ సేవలను కూడా ప్రారంభిస్తారు. అనంతరం 839 కోట్లతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. వాటిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జల్ జీవన్ మిషన్ కింద చేపట్టనున్న 143 గ్రామీణ ప్రాజెక్టులు, మామిడి, కూరగాయల ఇంటిగ్రేటెడ్ భవన సముదాయం ఉన్నాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట, ఖానాపేట్ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలోని 44.94 ఎకరాలు, ఖానామేట్లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం ప్రక్రియను ఆపాలని కోరుతూ బీజేపీ నేత విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవటం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లాల్లో 1000 ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఈరోజు టీఆర్ఎస్ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి వారితో చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు. ఏ ఎన్నికలోనైనా పోటీ వ్యక్తుల మధ్య కాదని పార్టీల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మాజీ నాయకుడు ఈటెల రాజేందర్ తీరును తప్పుపట్టారు. టీఆర్ఎస్లో ఆయనకు జరిగిన అన్యాయం చెప్పాలని కేటీఆర్ ఈటెలను డిమాండ్ చేశారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఈటెల బహిరంగంగా విమర్శించారని కేటీఆర్ ఆరోపించారు. కృష్ణా జలాల వివాదం గురించి మాట్లాడుతూ ఈ అంశంపై రాష్ట్రం న్యాయబద్ధంగా వెళుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను తెలంగాణ ప్రభుత్వం రానియట్లేదని పిటిషన్లో పేర్కొంది. శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేసిందని ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. విభజన చట్టంలోని ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు అమలు చేయటం లేదని, కేఆర్ఎంబీ కేంద్రం ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రోడ్ల మీద ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చేపటిని స్వచ్ఛందంగా చేపట్టిన కె గంగాధర్ తిలక్ను గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ రాజ్భవన్లో సత్కరించారు. గంగాధర్ దంపతులకు శాలివాగ్ జ్ఞాపికలు బహూకరించి రాజ్భవన్ దర్బార్ హాల్లో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా చేసుకుని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలం పైగా గంగాధర్ చేపట్టడం అభినందనీయమని అన్నారు.
గంగాధర్ను రోడ్ డాక్టర్గా గవర్నర్ అభివర్ణించారు. గంగాధర్, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని గవర్నర్ అన్నారు. ఇంత వయసులో ఇంత ఓపికగా సొంత ఖర్చుతో రోడ్లపై గుంతలు పూడ్చడం ఒక ఉద్యమంగా చేపట్టిన గంగాధర్ దంపతులు అందరికీ స్ఫూర్తిదాయకమని డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను చూసి చలించిన గంగాధర్ దంపతులు గత దశాబ్ద కాలంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య శాఖ కార్యదర్శులు టీకా పంపిణీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ భూషణ్ మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ నెమ్మదిగా కొనసాగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాల్లో కొనసాగుతున్న కోవిడ్ డోసుల పంపిణీపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని రాజేష్ భూషణ్ సూచించారు. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా అవసరమైన టీకాలను ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మొత్తం 38,76,00,000 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం 37,14,000 మందికి టీకా వేయించుకున్నారని తెలిపింది. దేశ ప్రజల భద్రత, ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో 100 సెంటర్లలో ప్రతిరోజు 1,00,000 మందికి వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారందరికీ టీకా వేస్తున్నట్లు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు 23 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని కేంద్రాల్లో ప్రతిరోజు ఉచిత వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, వ్యాక్సినేషన్తో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అందరూ సహకరించాలని, తప్పనిసరిగా వ్యాక్సిన్ చేసుకోవాలని వైద్యులు సూచించారు. ద్వారా ఆల్మోస్ట్ ఒక 200 మంది వ్యాక్సినేషన్ పొందడం కానివ్వండి, వాళ్ళ వర్క్లో స్ట్రీమ్లైన్ కానివ్వండి, పబ్లిక్ హెల్త్ ఆఫీషియల్స్కి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నిట్లో పనిచేయడం జరిగింది. నేను జనరల్ పబ్లిక్కి ఒక సహా సివిలియన్గా చెప్పగలిగింది ఏంటంటే, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సినేషన్ని తీసుకోండి. మీకు చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, ఇట్లా క్యాంపుల ద్వారా కానివ్వండి, లేదంటే ఇట్లా కమ్యూనిటీ హాల్స్ ద్వారా కానివ్వండి, స్కూల్స్ ద్వారా కానివ్వండి, చాలా చోట్ల ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ప్రత్యేకంగా బుకింగ్ లేని వాళ్ళకి, టెక్నాలజీ సౌలభ్యం లేని వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మీ ఫోన్ నెంబర్లు చెప్తే మీకు అప్పటికప్పుడు పేర్లు రిజిస్టర్ చేసి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కోవిడ్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి నేను వచ్చాను, మా పాపను కూడా తీసుకొచ్చాను. గవర్నమెంట్ మన ప్రొటెక్షన్ కోసం వ్యాక్సిన్ వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. సెంటర్కి రాగానే తొందరనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేసేసి పంపిస్తున్నారు. ఇక్కడ అన్ని ఆధార్ కార్డు వెరిఫికేషన్ కానీ అన్ని యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుతున్నాయి. సో అందరూ వచ్చి ఇక్కడ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో దాన్ని బట్టి మీరు అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే సో దట్ మనము కొంచెమన్నా బెటర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి సో మనం ముందు జాగ్రత్త. ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని, దేవాలయాల వద్ద లైటింగ్ వంటి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బోనాల జాతర ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు. అత్యాధునిక పరికరాలు, వసతులతో పాటు వైద్య సేవలు, వైద్యులను, వైద్య సిబ్బందిని పెంచారు. ప్రజల నుంచి ఆరోగ్యానికి కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మరిన్ని వివరాలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఖరీదైన రక్త పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్ సేవలు అందించేలా ప్రభుత్వం ప్రజలకు సేవలను అందుబాటులోకి తెచ్చింది.
పేదలకు వైద్యం, ఖరీదైన పరీక్షలు భారం కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో నిత్యం 250 మందికి ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో 2 గంటల్లో రక్త పరీక్షల రిపోర్ట్ ఆన్లైన్లో రోగులకు అందిస్తున్నారు. థైరాయిడ్, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ అనలైజర్, మూత్ర పరీక్షలు, మైక్రోబయాలజికల్, లివర్ ఫంక్షనింగ్, డెంగ్యూ, చికన్ గున్యా, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి అన్ని రకాలకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు అవసరం ఉన్నవారు స్థానిక పీహెచ్సి, 30 పడకల ఆసుపత్రి, అర్బన్ పీహెచ్సికి వెళ్లి శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుందని నోడల్ అధికారి, ల్యాబ్ మేనేజర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము పేద ప్రజలకు ఉచిత డయాగ్నోస్టిక్స్ అంటే రక్త పరీక్షలు మరియు మూత్ర పరీక్షలు ఉచితంగా చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 57 రకాల మూత్ర మరియు రక్త పరీక్షలు ఉచితంగా చేయబడతాయి. అందులో వచ్చేసి సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, కామెర్లకు సంబంధించినవి, యూరిన్ టెస్టులు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర టెస్టులన్నీ 57 రకాల టెస్టులన్నీ ఫ్రీగా మనకి ఇక్కడ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలందరూ ఈ డయాగ్నోస్టిక్ పరిధిలో కిందికి చేర్చుకున్నాము. మొత్తం మనము 28 పిహెచ్సిలని దీని కిందికి అటాచ్ చేసుకున్నాము. మా దగ్గర అన్ని రకమైన టెస్టులు దాదాపు ఇప్పుడు అయితే 30 రకాల టెస్టులు అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న మెషినరీ ద్వారా టెస్టులన్నింటినీ చేస్తున్నామండి. మా దగ్గర సిబిపి, ఆర్బిఎస్, థైరాయిడ్స్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ అన్ని రకమైన టెస్టులు ఉంటాయండి. ఇవి ముఖ్యంగా మన పేద ప్రజల కోసం మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా స్థాపించబడిన టీ హబ్స్ అండి. దాదాపు 18 జిల్లాలలో స్టార్ట్ అయింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మావోయిస్టు నేత ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలపై రంజిత్ విరక్తి చెంది లొంగుబాటుకు అనుమతి కోరారని తెలిపారు. మావోయిస్టు కార్యక్రమాల్లో రంజిత్ చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగం లేదని రంజిత్ అభిప్రాయపడ్డారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని తమ ద్వారా రంజిత్ విజ్ఞప్తి చేసినట్లు డీజీపీ చెప్పారు. తర్వాత అతని పదోన్నతి పైన ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ గా పదోన్నతి అంటే ఏరియా కమిటీ ఒక్కొక్క ప్లాటూన్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక పొలిటికల్ కమిటీని కూడా వాళ్ళు ఏర్పరచడం జరుగుతుంది పార్టీ. దాంట్లో మెంబర్ గా అతను ఎదగడం జరిగింది 2019 వరకు. అయితే 2019 లో వీళ్ళ ఫాదరు వ్యాధిగ్రస్తులైనప్పుడు ఇతను రంజిత్ మనం బెటర్ ట్రీట్మెంట్ వరకు బయటకు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అడిగినా కానీ రామన్న దానికి ఒప్పుకోకుండా అలాగే ఉండడంతో 2 సార్లు హార్ట్ అటాక్ గురై ఫైనల్ గా చనిపోవడం జరిగింది. అంటే 2019 లో వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇతనికి పార్టీలో అనేక అవమానాలకు గురయ్యాడు. దాంట్లో భాగంగానే ఇతను ఈ మావోయిస్టు కార్యక్రమాల పైన తనకి విరక్తి చెంది సరెండర్ అవ్వాలనుకున్నాడు. అయితే పార్టీ మాత్రం ఇతను సరెండర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళ మదర్ ని అప్రోచ్ అవ్వడం, కొంతకాలం మదర్ దగ్గర ఉండడం. మదర్ కూడా ఇప్పుడు తన అక్కడ కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉంది. అక్కడ మదర్ తో జూన్ నుంచి అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఫైనల్ గా ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఇంతకాలం తనకు చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్ లో ఉంది. ఒక టాప్ లెవెల్ మావోయిస్ట్ కార్డర్ ఫ్యామిలీలో మెంబర్ గా ఉంటూ కాలంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ లో ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నాయి. కాబట్టి ఈరోజు మావోయిస్టు వెపన్స్ చేరుకుని మళ్ళీ ఒక ఆర్మ్డ్ రెవల్యూషన్ అగేన్స్ట్ ద స్టేట్, అలాగే ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం అని చెప్పేసి మనము యాజిటేషన్ చేయడం ద్వారా దానివల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదు అని చెప్పేసి తను రియలైజేషన్ అయ్యారు. కాబట్టి
మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా తను సరెండర్ అవ్వమని చెప్పేసి సీనియర్ కార్డులు అందరినీ కూడా తను అప్పీల్ చేస్తున్నాడు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ మదర్ కూడా దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళ మదర్ ని మిగతా తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎంఆర్ఎత్ కంచె గ్రామం వద్ద ప్రభుత్వం అత్యాధునిక మెగా డైరీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరపనున్నట్లు తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకా భూమారెడ్డి తెలిపారు. మెగా డైరీ నిర్మాణం కోసం ప్రభుత్వం విజయ డైరీకి 40 ఎకరాల స్థలాన్ని లీజుపై కేటాయించిందన్నారు. డైరీ నిర్మాణానికి 144.5 కోట్ల రూపాయల రుణాన్ని నాబార్డు ఇప్పటికే మంజూరు చేసిందని, మొత్తం 246.5 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటి వరకు జీవో నెంబర్ 20 అడ్డంకిగా ఉందన్నారు. విజయ డైరీ నిర్మాణానికి జీవో 20 నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దసరంపై ఆమోదం తెలిపారని డైరీ కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. దీంతో మెగా డైరీ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు. త్వరలో మెగా డైరీ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకా భూమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలైన నందిగ్రామ్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. వాటిని సురక్షితంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. భాజపా నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ జూన్లో కోల్కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ షంపా సర్కార్ బుధవారం ఆన్లైన్లో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66A కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66A కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. ఐటీ చట్టం 2000లో సెక్షన్ 66Aను సుప్రీంకోర్టు 2015లో కొట్టివేసింది. అయినప్పటికీ ఈ సెక్షన్ కింద కేసులు నమోదు అవుతున్నాయని గమనించిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు తాజాగా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో సభాపక్ష నేతగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సభానాయకునిగా వ్యవహరించిన థావర్ చంద్ గెహ్లోట్ కర్ణాటక గవర్నర్గా నియమితులయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో సభాపక్ష నేతగా పీయూష్ గోయల్ను నియమించారు. ఇటీవల జరిగిన మంత్రి విస్తరణలో పీయూష్ గోయల్కు వాణిజ్య పరిశ్రమల శాఖతో పాటు మరో 2 శాఖలను కేటాయించారు. ఇలా ఉండగా జూలై 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ నియామకానికి సంబంధించిన వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్కు అందించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి స్ఫూర్తిని అందించే గీతాన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. హిందుస్థానీ వే పేరిట రూపొందించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, అనన్య స్వరకల్పన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ గీతానికి విస్తృత ప్రచారం కల్పించి భారత క్రీడాకారుల బృందానికి ఉత్సాహం కల్పించాలన్నారు. अच्छा गाना भी बनाया हिंदुस्तानी वे, देश को, भारत के ओलंपियंस को समर्पित भी किया है और मुझे पूर्ण विश्वास है हम सब लोग इसको सुनेंगे भी, एंजॉय भी करेंगे और शेयर भी करेंगे. चीयर फॉर इंडिया, क्योंकि अगर देश के प्रधानमंत्री चीयर फॉर इंडिया कैंपेन लॉन्च करते हैं, अपने कीमती समय में से एक बार नहीं कई बार खिलाड़ियों से बात करते हैं. देश के प्रधानमंत्री अगर खेलों को प्रोत्साहन देने के लिए कई साल पहले टारगेट ओलंपिक पोडियम स्कीम का निर्माण करते हैं, उसको लाते हैं और खिलाड़ियों को हर सुविधा देने का प्रयास करते हैं, आपका ये गाना ना केवल मनोरंजन देगा बल्कि मुझे पूर्ण विश्वास है हमारे खिलाड़ियों का उत्साह भी बढ़ाएगा और खिलाड़ियों का उत्साह बढ़ाएगा, मनोबल बढ़ाएगा, वहीं पर हम सबको मौका देगा चीयर फॉर इंडिया करने के लिए. So let us all come together and cheer for India. Thank you once again Mr. Rahman and Ananya for contributing. Your efforts are, we all appreciate what you have done and my best wishes to both of you. Look forward for more such compositions, more songs, more music from your side. Keep doing well. Thank you once again. Jai Hind, Jai Bharat. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం తజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత్ సహా ఎస్సీఓ సభ్య దేశాలు విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభం సమసిపోయేందుకు శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. దోహా, ఇస్తాంబుల్ ప్రక్రియలను ప్రతిబింబించేలా ప్రత్యర్థి వర్గాల మధ్య సయోధ్య కుదరాలని సూచించారు. ప్రజాస్వామిక, స్వతంత్ర, శాంతియుత ఆఫ్ఘన్ ఉనికిని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు. పౌరులపై ఉగ్రదాడులకు స్వస్తి పలకాలన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. DA 17 నుంచి 28% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం. ఈ ఏడాది జూలై నుంచి వర్తింపు. ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు 4,607 కోట్లు. దేశవ్యాప్తంగా 12,000కు పైగా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. వచ్చే ఏడాది ఆయిల్ ఫామ్ సాగును మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. రైతులకు 3 సంవత్సరాల వరకు సబ్సిడీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కష్టపడాలన్న అమిత్ షా. టీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీక్ష. టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ఈటెలకు డిమాండ్. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ఎస్ఆర్ఎస్బీకి భారీగా చేరుతున్న వరద నీరు. మూసీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల.